అఖిల్ 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 ఆ, అక్కడ ఏమైనా చూస్తున్నావా? ఆ, ఆమె ఒకప్పుడు ఎట్లా తెలుసా విచ్చలవిడిగా తిరిగేది. ఉమ్. ఆ ఇప్పుడు దేవుడిని నమ్ముకుంది, రక్షణ పొందుకుంది. కానీ ఒకప్పుడు ఆమె లైఫ్ ఎట్లుండదు తెలుసా? చాలా ఘోరంగా ఉండే. సరే సరే, ఇష్టం వచ్చినట్లు ఒక్క తిరిగేది. మాట. మనకు వాక్యం చెప్పు. ఏమంటుందంటే 2 కొరింథీయులు 5:17 ఎవరైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయని. నువ్వు ఆ పాత జీవితం ఉన్న ఫ్రెండ్ ను చూస్తున్నావు కానీ యేసు ప్రభు ఆ బిడ్డను ఏ విధంగా చూస్తున్నంటే నూతన సృష్టిగా చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి అంటే, ఒక మనిషి తప్పుని ఇట్లా ఎత్తి చూపెట్టే విధంగా మనం చూడొద్దు. ఇప్పుడు ప్రజెంట్ అన్న యేసు ప్రభులో ఉన్నాడా లేడా, ఆ స్త్రీ యేసు ప్రభులో ఉన్నాడా లేడా అని చెప్పి ఇటువంటి విధంగా మనం చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు మనకు స్పష్టమైన వాగ్దానం అనుగ్రహించాడు. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ వానిష్ అయిపోయాయి. అంటే అవన్నీ యేసు ప్రభు యొక్క మరణంలో అవన్నీ పడి ఉన్నాయి. తన రక్తంతో మనకు విముక్తి మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం అందరం ఇటువంటి విధంగా జీవించవలసిన వారిగా ఉండాలి. కాబట్టి నీ చూపు ఏ విధంగా ఉండాలంటే యేసు ప్రభు యొక్క చూపు లాగా నువ్వు ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.